నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు గారిని గవర్నర్ పదవి వరించింది. ముగ్గురు వ్యక్తులను 3 రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక గోవాకి గవర్నర్గా అశోక్ గజపతి రాజు గారు ఎన్నికయ్యారంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రి లోకేష్ గారు కూడా ఆయనకు అభినందనలు తెలిపారు. అయితే సుదీర్ఘ కాలం పాటు ఆయన తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్గా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా, అలాగే ఎమ్మెల్యేగా సుదీర్ఘ కాలం పాటు ఆయన సేవలను అందించారు. అయితే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వ్యక్తి ఈ విధంగా గవర్నర్గా ఎన్నికవడం పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా అలాగే సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు గారి పొలిటికల్ కెరియర్ గురించి, ఆయనను వరించినటువంటి పదవుల గురించి, మరి ఇప్పుడు ఆయనకు గవర్నర్ పదవి దక్కడం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అశోక్ గజపతి రాజు గారు ఈరోజు గవర్నర్గా నియమితులయ్యారు గోవాకి. దీని పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. సో ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాలు లేవు, అలాగే ఆయన వరించినటువంటి పదవులు లేవు. అలాంటి వ్యక్తి మరి 5 సంవత్సరాలు చాలా మౌనంగా ఉన్నారు. ఎట్టకేలకు ఆయనకి ఈరోజు పదవి వరించడం, సో ఆయన రాజకీయ ప్రస్థానం పైన, గజపతి రాజు గారి సేవల పైన మీ ఉద్దేశం ఏంటి సార్? టీవీలు బద్దలయ్యాయా? అశోక్ గజపతి రాజు గారిని గవర్నర్గా ఎంపిక చేశారన్న వార్త వినగానే తాడేపల్లిలో టీవీలు పగిలినాయా? ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? యలహంకలో ఉన్నాడా? తాడేపల్లి వచ్చాడా? ఎందుకంటే అశోక్ గజపతి రాజు గారు ఆయన యొక్క సుదీర్ఘ రాజకీయ జీవితంలో, దగ్గర 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులని చూశాడు. ఎన్నో పార్టీలతో కలిసి పనిచేశాడు, పోరాటం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని ఆయన చూడలేదు. అశోక్ గజపతి రాజు ఆయన ఏంటి, తెలుగుదేశం పుట్టకముందే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1978లోనే జనతా పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 82లో పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు పిలుపు మేరకు తెలుగుదేశంలో చేరారు. వరుస పెట్టి దగ్గర ఒక 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే ఒక 30 ఏళ్ళు, 3 దశాబ్దాలు ఆయన అసెంబ్లీలో సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. విజయనగరం ఎంపీగా కూడా గెలిచారు. కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 2.0లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఈ రామ్మోహన్ నాయుడు ఈ పోస్టు ఇంతకుముందు అశోక్ గజపతి రాజు చేశారనమాట. అటు కేంద్ర మంత్రిగా, ఇటు రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇంతమంది ప్రజాభిమానం పొందినటువంటి అశోక్ గజపతి రాజు జగన్మోహన్ రెడ్డికి చేదయ్యాడు. అంటే అసలు టార్గెట్ అశోక్ గజపతి రాజుగా జగన్మోహన్ రెడ్డి పాలన. విజయసాయి రెడ్డినేమో విశాఖలో ఉంచాడు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమించాడు. ఇక అశోక్ గజపతి రాజు పైన కేసులు అసలు ఎవరన్నా ఊహించగలరా? నిజాయితీకి మారుపేరు, నీతికి నిలువుటద్దం గజపతి రాజుల కుటుంబం. వీళ్ళ నాన్న పివిజి రాజు, అశోక్ గజపతి రాజు తండ్రి పివిజి రాజు అంటే ఇందిరాగాంధీకే గురుభావం. ఇందిరాగాంధీకి స్వాగతం చెప్పడానికి ప్రధానిగా ఈయన వెళ్తే ఈయన దగ్గర బొకే తీసుకుంటూ ఆమె నడుము ఉంచింది. ఈయనేమో టీవీగా తలెత్తుకుని నిలబడితే అశోక్ గజపతి రాజు తండ్రి ప్రధాని, భారత ప్రధాని తల వంచి ఆయన దగ్గర పుష్పగుచ్చం తీసుకుందంటే అది గజపతి రాజు కుటుంబానికి మరి దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు. కొన్ని వేల ఎకరాలు దానం చేసిన కుటుంబం అది. వాళ్ళు సంస్థానాధీశులు, మహారాజులు. కానీ ఎందుకు మీకు ఆయన పైన అంత కన్నెర్రైంది? కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకే జగన్మోహన్ రెడ్డి మరి అశోక్ గజపతి రాజుని టార్గెట్ చేశాడా? అరే ఎంతమంది దగ్గర పనిచేశాడు ఆయన, ఎంతమంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశాడు. అతను ఒక గొప్ప పార్లమెంటేరియన్. ఏది, ఆయన కంప్లీట్ ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. తెలుగులో మాట్లాడినా మనం వినటానికి కూడా చాలా అదొక స్లాంగ్లో ఉంటుందన్నమాట. 7 సభల్లో ఆయన ప్రాతినిధ్యం. అసలు పార్లమెంటరీ పార్టీ ఏది శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉండేవాడు. మొత్తం అన్ని పార్టీలని, ఫ్లోర్ హౌసెస్ లీడర్స్ని కోఆర్డినేట్ చేసుకునేవాడు. ఆయన ఏంటి, అసెంబ్లీయే అశోక్ గజపతి రాజు, అశోక్ గజపతి రాజే అసెంబ్లీగా. స్పీకర్ కాకపోవచ్చు. చంద్రబాబు క్యాబినెట్లో, ఎన్టీఆర్ క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర మంత్రిగా ఎన్నాళ్ళు ఉన్నారు? 13 ఏళ్ళు ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఎన్నాళ్ళు ఉన్నారు? 3.5 ఏళ్ళు ఉన్నారు. అంత గొప్ప జీవితము, రాజకీయము, లేకపోతే మరి ఆ ప్రజాసేవ చేసినటువంటి నాయకుడికి జగనిచ్చిన గౌరవం, జనంలో అపార గౌరవం. కానీ జగన్ అవమానాలు మిగిల్చాడు. మీకు తెలుసు ఆ రామతీర్థం ఘటన. రాముడి తల నరికారు. అక్కడికి వీళ్ళంతా చూడటానికి వెళ్ళారు.
ఖండించారు. వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. అశోక్ గజపతిరాజు మీద కేసు పెట్టాడు, కళా వెంకట్రావు మీద కేసు పెట్టించాడు, చంద్రబాబు పైన కూడా కేసులు పెట్టారు కదా. అంటే అసలు ఏమండి, అశోక్ గజపతిరాజు పైన విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలు, అతను ఏమన్నాడు, మాన్సాస్ ట్రస్ట్ దొంగ అన్నాడు. 100 ఎకరాలు దోచిన దొంగ అశోక్ గజపతిరాజు అన్నాడు. అంటే ఈ విజయసాయి రెడ్డి అతనేంటి 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. అతని పైన 11, 12 సిబిఐ కేసులు ఉన్నాయి, మరి 9 ఈడీ కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి కదా. ఇతను A1 అయితే విజయసాయి రెడ్డి A2. అలాంటి విజయసాయి రెడ్డి ఎంత నోరు పారేసుకున్నాడు. 1000 ఎకరాలేమో ప్రజలకు ఇచ్చిన కుటుంబం అది. 13,000 ఎకరాలు. మాన్సాస్ అంటే మహారాజా అలక్ నారాయణ్, అదే ఆర్ట్స్ అండ్ సైన్స్ అని వస్తుంది, మాన్సాస్ అంటారు, అదొక ట్రస్ట్. ఎంతమంది విద్యార్థులు ఆ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు? 15,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ మాన్సాస్ ట్రస్ట్ నడిపే విద్యా సంస్థలలో వాళ్ళకు ఉచిత భోజనం, స్కాలర్షిప్స్, పుస్తకాలు. అంటే అసలు ఒక ప్రభుత్వం ఏ విధంగా నీకు చేస్తుందో ప్యారలల్గా ఒక ట్రస్ట్ అంత చేస్తుంది. ఆ విధంగా అశోక్ తండ్రి ఆయన ఇచ్చాడు, ఏది మొత్తం ఆస్తులన్నీ కూడా ఆ ట్రస్ట్కి. ఇప్పుడు వీళ్ళు టెంపుల్స్, ఎన్ని దేవాలయాలకు వాళ్ళు ధర్మకర్తలు. మొత్తం 3 జిల్లాల్లో, ఆ ఉత్తరాంధ్రలో అనేక టెంపుల్స్ కట్టించారు ఆ కుటుంబం. ఆ దేవాలయాలన్నింటికి వీళ్ళు ధర్మకర్తలు. ఇప్పుడు సింహాచలం మీకు తెలుసు, సింహాద్రి అప్పన్న దేవాలయం, దానికి ట్రస్టీగా ఈయన్ని తొలగించి విజయసాయి రెడ్డి, అప్పుడే ఎవరు క్రిస్టియన్ సంచయిత ఆనంద గజపతిరాజు కూతురు అని చెప్పి ఒక క్రైస్తవురాలని మరి సింహాద్రి అప్పన్న ట్రస్ట్కి ట్రస్టీగా పెట్టారు. అదొక పెద్ద డ్రామా నడిపారు. ఆయన పైన కేసులు పెట్టించారు. అరే సెక్షన్ మరి నీకేంటి 473 పెట్టారు, సెక్షన్ 353 పెట్టారు. అందులో 7 ఏళ్ళు జైలు, 2 ఏళ్ల జైలు శిక్షలు పడే సెక్షన్లు ఆయన పైన పెట్టారంటే అశోక్ గజపతిరాజు పైన ఆస్తులు ధ్వంసం చేశాడని, లేకపోతే అధికారుల విధులకు ఆటంకం కల్పించాడని, ఈఓపై దాడికి ప్రేరేపించాడని, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించాడని ఎన్ని కేసులు పెట్టారు. అశోక్ గజపతిరాజు పైన ఇన్ని కేసులు పెట్టారంటే అసలు ఊహించగలమా? ఉత్తరాంధ్ర మొత్తం శ్రీకాకుళం, విజయనగరం, లేకపోతే విశాఖపట్నం, ఇప్పుడు సింహాచలం అప్పన్న ఏంటి అసలు వీళ్ళు 1000 ఎకరాలు 100 ఎకరాలు ఇస్తే చివరికి ఆయనకి ఆయన కుటుంబానికి దర్శనం కూడా వీళ్ళు ఇవ్వడానికి మనస్కరించలేదంటే, వీళ్ళ ద్వారా పూజలు చేయటానికి కూడా అడ్డుకున్నారంటే ప్రజలు రగిలిపోయారు. దాని ఫలితం జగన్మోహన్ రెడ్డి అనుభవించాడు. సో మీరు చెప్పినటువంటి ఈ పరిణామాలు, ఈ అవమానాల తర్వాత ఆయన పొలిటికల్గా యాక్టివ్గా లేరు. అండ్ టీడీపీ గవర్నమెంట్, మళ్ళీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనకి ఏదో ఒక పదవి ఇస్తారనుకుంటే అలా కూడా ఆయనకి పదవి ఏం రాలేదు. కానీ ఇప్పుడు చూస్తే ఆయన గోవాకి గవర్నర్గా నియమించడం జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆయన ఒకటి ఏది, ఆయన వయస్సు, ఆ తర్వాత ఆయన కుమార్తె ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎవరు, అదితి గజపతిరాజు. ఇప్పుడు ఈయన స్థానంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అక్కడ గెలిచినటువంటి నేపథ్యంలో ఆయన ఏంటి, ఇక కుమార్తె రాజకీయంలోకి వచ్చిన తర్వాత తను కేవలం ఆ మాన్సాస్, ఆ విద్యా సంస్థలు, ఇటు ఈ ట్రస్ట్, నెక్స్ట్ దేవాలయాలు, వీటిని ఇంకా ఆయన చూస్తూ ఒక రకంగా తను ఇంకా ఆ సేవలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇక తెలుగుదేశం పార్టీ ఏమి పదవి ఇవ్వకపోవటం కాదు, అక్కడ ఏంటి, తెలుగుదేశమే అశోక్ గజపతిరాజు, అశోక్ గజపతిరాజే తెలుగుదేశం. ఎంతమంది పార్టీ మారారు, పార్టీలో ఏ రోజున చేరాడో ఇప్పటిదాకా ఆ పార్టీ సభ్యత్వం, ఒక సామాన్య కార్యకర్తనని చెప్పుకుంటాడు, తనని తాను ఒక సామాన్య కార్యకర్తగా చెప్పుకుంటాడు. అధ్యక్షుడి మాటే శిరోధార్యం, గీత గీస్తే దాటే ప్రసక్తే లేదు. ఎన్టీ రామారావు అంటే ఆయన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మరి ఆయన మాట గౌరవించాడంటే అనుకోవచ్చు. చంద్రబాబు అంటే చంద్రబాబు ఇవాళ మనం చూసాము, ఏది ఆయనలో చంద్రబాబుని చూడడు, అధ్యక్షుడిని చూస్తాడు. పార్టీ అధ్యక్షుడు, ఆయన ఆదేశం శిరోధార్యం అన్నటువంటి ఒక పార్టీ కార్యకర్త ఎలా ఉండాలో అశోక్ గజపతిరాజు, ఒక నాయకుడు ఎలా ఉండాలో అశోక్ గజపతిరాజు, ఒక పాలకుడు ఎలా ఉండాలో అంటే ఒక దాత ఆయనలో. ఇప్పుడు మనం చూసాం, ఏది జగన్మోహన్ రెడ్డి టీవీ పగిలిందా అన్నది అందుకే అన్నమాట. ఆయనకి టీవీలు పగలగొట్టడం అలవాటు. నేను కేసులు పెట్టి జైలుకు పంపుదాం అనుకున్నాను,
కానీ మరి ప్రధాని మోడీ ఆయన గవర్నర్గా నియమించారు అంటే రాజ్ ప్రముఖ్ ఆదేశాలన్నీ ఇవాళ ఆయన పేరు మీద వెళ్తాయి. గోవాలో ప్రతి జీవో మీద ఇవాళ ఆయనే అన్నమాట. అంటే ఏంటి, గెజిట్ విడుదల అవ్వాలంటే సంతకం ఎవరిది ఉండాలి? అశోక్ గజపతి రాజుది ఉండాలి. అంటే రైట్ మ్యాన్ ఇన్ రైట్ పోస్ట్. ఏది ఇవాళ అశోక్ గజపతి రాజు సమకాలీన రాజకీయ నాయకులకు, వర్తమాన రాజకీయ నాయకులకు, భవిష్యత్తులో వచ్చే యువతరానికి ఒక ఆదర్శం అన్నమాట. కానీ చిన్న లోటు ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా వచ్చుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుందని. అంటే ఆయన సొంత రాష్ట్రం కదా, ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర పౌరుడినే గవర్నర్గా నియమించడం కన్నా వేరే రాష్ట్రాలకే వేస్తూ ఉంటారు జనరల్గా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా ఇన్ఛార్జిగా రావచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నర్ సెలవు పెట్టినప్పుడు గోవాతో పాటు మరి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు కూడా మీరు చూడండి అని అప్పచెప్పొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.